ఈ దృష్టి ఏమవుతుందంటేనండి, నర దృష్టి, రకరకాల దృష్టిలు ఉంటాయి. గురు దృష్టి ఉంటుంది, దివ్య దృష్టి ఓకే. ఉంటుంది. మనం చెప్పుకునేది నర దృష్టి. హ్మ్. అంటే నేను చూసే చూపు మీకు ఇబ్బంది అవుతుంది. మీరు చూసే చూపు నాకు ఇబ్బంది అయిపోతుందనమాట. లేదంటే నా దృష్టిలో ఒక గ్రేసు, గురు యొక్క కళ ఉంటే మీకు కలిసొచ్చేస్తుందనమాట. అలానే మీరు కూడాను ఒక మంచి ఆధ్యాత్మిక దృష్టిని నన్ను చూస్తే ఇద్దరికి ఉపయోగం ఏమవుతుంది ఇదవుతుందనమాట. చూసే దృష్టిలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ హ్మ్. అవతల వ్యక్తి ఎఫెక్ట్ అయిపోతుందనమాట. ఓకే. ఏం ఎఫెక్ట్ అవుతుంది? ఎలా అవుతుందంటే మనకిక్కడ ఏం చెప్తారంటేనండి యోగ శాస్త్రంలో, యోగా మెడిటేషన్ చేసే వాళ్ళకి ఈ ఈ శరీరం అంతా పంచభూతాలతో నిండి ఉంటుందనమాట. కాబట్టి ఈ పంచభూతాల్లో ఎక్కడో ఏదో ఒక డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ డిఫరెన్స్ రావడంతో అయితే ఆ ఎలిమెంట్‌కి సంబంధించిన విషయాల్లో మనకు ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. అతిగా మండిపోవటం ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. మనకి నీటికి సంబంధించిన ఎలిమెంట్ గనుక డిస్టర్బెన్స్ అయితే ఏమవుతుందంటే మోషన్స్ అవ్వటం అనవసరంగా, ఎక్కువగా నీళ్లు తాగాలనిపించటం, వాయువుకి సంబంధించిన ఎలిమెంట్స్ గనుక డిస్టర్బెన్స్ అయితే ఆవులించటం, అంటే మనకి ఎయిర్‌లో ఇదంతా సింబాలిక్స్ అనమాట. ఇలా మనకి సంబంధించి కొన్నిసార్లు ఏమవుతుంది వాయుతత్వానికి సంబంధించి మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు రావటం, నైట్ నిద్రపోవటం ఇవన్నీ చేస్తుంటాయనమాట. కొన్నిసార్లు శూన్యతత్వానికి మనలో ఉంటుందనమాట. అక్కడేంటంటే అనవసరంగా బాధలు రావటము, తలనొప్పి రావటము, ఇలాంటి విషయాలన్నీ అంటే ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్‌కి సంబంధించిన విషయాల్లో మనకి డిస్టర్బెన్స్ వచ్చేస్తుందండి.